పక్కింటి ఆవిడ, నేను అన్వేష్, మా దామోదర్ గారు, రమ గారు ముగ్గురు కలిపి చేస్తున్నాం పక్కింటి ఆవిడ స్కిట్. ఏంటి ఇతనేమైంది? ఈ దామోదర్ ఒకడు టైంకి రాడు ఆఫీస్కి, ఎప్పుడు లేటు లేటు లేటు. ఏం చేస్తాడో తెలియదు అసలు. ఏమయ్యా దామోదరం, ఏ టైం ఎంత అయింది ఇప్పుడు? సార్ రాత్రి అంతా క్రికెట్ మ్యాచ్ చూసి పడుకుని సార్ లేట్ అయింది సార్. లేచి వంట వేసాక ఇంకా లేట్ అయింది సార్. వంట వేసాక లేట్ అయింది సార్. ఎవరైనా పగల ఆఫీస్ పెట్టుకుని రాత్రి క్రికెట్ మ్యాచ్ చూస్తారా? బుద్ధి ఉంది అసలు నీకు? సార్ మ్యాచ్ చూసింది నేను కాదు సార్, మా ఆవిడ. వంట చేసింది మాత్రం నేనే సార్. తెలుస్తూనే ఉంది, చాలా కష్టపడినట్టున్నావు. సర్లే చూడు, నీకేం డౌట్స్ ఉన్నాయేంటి? లేవు కదా? గోకు విషయం చెప్పు సార్. గోపద్దని చెప్పిన విషయం చెప్పు సార్. మా ఆవిడ నా మాట అనట్లేదు సార్. ఆవిడ్ని నేను కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి సార్? ఒరే పిచ్చోడా, కరోనాని భార్యని వచ్చిన కొత్తలో కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటాం, మన వల్ల కాదు. అందుకనే నోరు మూసుకొని వాటితో పాటు సహజీవనం చేయాల్సిందే. నీకు ఒక విషయం చెప్తాను రోయ్, నువ్వు హెల్మెట్ బయట ఉన్నప్పుడు పెట్టుకున్నావు అనుకో బండి మీద ఉన్నావు లెక్క. అదే హెల్మెట్ ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకున్నావు అనుకో మీ ఆవిడ చేతిలో అప్పడాల కర్ర ఉందని లెక్క. వెళ్ళి పని చూసుకో. అవును, ఫోన్ వస్తుంది రోయ్. హలో హలో, నువ్వా? చెప్పు ఏంటి? ఇప్పుడే చూసాను వాట్సాప్ లో ఫోటో. కొత్త చీరతో ఫోటో పెట్టావేంటి? ఏంటి విషయం? లేదు, మాస్క్ తెస్తానులే. ఎలాగో షాపింగ్ వెళ్తున్నాను కదా, వచ్చేటప్పుడు నీకు చీర కొనాలా డ్రెస్ కొనాలా? అవును, అవును. అలాగేలే అలాగేలే. ఎలాగయ్యా బాబు, నువ్వు ఆఫీస్ పని చూసుకెళ్ళా? ఇంటికి వచ్చా. ఏంటి అడుగు. హిప్నాటిజం అంటే ఎదుటి మనిషిని మన ఆధీనంలోకి తెచ్చుకొని మన మాట మాత్రమే వినేటట్టు చేసుకోవడం. అబ్బా, ఏంటి తెగ మేకప్ చేసేసుకున్నావు? ఏంటి విషయం? అసలు ఆడవాళ్ళు మా వయసును దాచుకోవడానికి ఎంత కష్టపడతారో తెలుసా? సర్లే, మా మగాళ్ళు ఎంత కష్టపడతారో నీకే తెలుసు. తెల్ల వెంట్రుకలు దయాలండి, బట్టతల దయాలండి, పొట్ట దయాలా, మన జీతం దయాలా, అన్నిటికీ మించండి మన మొబైల్ ఉన్న ఆడవాళ్ళ నెంబర్లు దయాలండి. మా కష్టం వాళ్ళకి ఏం తెలుసు? చాలండి. చూడండి, హారం తల మెరిసిపోతుంది. ఇది పక్కింటి ఆవిడదండి, చాలా బాగుంది. వచ్చాను. అవును, అడిగేటప్పుడు ఆవిడ మాట్లాడారండి. ఏముంది? అడిగితే మిమ్మల్ని అనుకుంటుందండి. సరే సరే కానీ నిన్న ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. వ్రతం చేసుకున్నావా? చేసుకున్నా. ఆ వ్రతంలో దేవుడు ఎవరు కోరుకున్నావు? నేను ఏం కోరుకున్నారో తర్వాత చెప్తాను, మీరేం కోరుకున్నారో చెప్పండి. నేనైతే వచ్చే జన్మలైన మంచి భార్య, చెప్పిన మాట వినే భార్య కావాలని కోరుకుంటాను. మరి నువ్వైతే ఏం కోరుకుంటావు? నేనేం కోరుకున్నానంటే వంట పని ఇంటి పని చక్కగా చేసి మాట వినే భర్త మళ్ళీ మీరే భర్తగా కావాలని కోరుకున్నానండి. సరే కానీ నువ్వు తెగ సీరియల్స్ చూస్తావు కదా, సీరియల్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయా? దీనికి అర్థం కాదు. ఏం లేదులే, నిన్న మనం సినిమాకి వెళ్ళాం కదా, సినిమా ఎలా ఉంది నీకు? మర్చిపోయాను, సినిమా చాలా బాగుందండి. సినిమాలో రాణి కన్నా చెలికత్తే అందంగా ఉందండి. ఇంట్లో కూడా అంటే పెళ్ళం కన్నా పని మనిషి అందంగా ఉంటది. మీరు ఈ మధ్య పని మనిషితో వేషాలు వేస్తున్నారని బాగా తెలుస్తుంది నాకు. తోర్తిస్తా. నీకు ఎందుకు వచ్చింది అనుమానం? ఎందుకు వచ్చిందా? అది పనిలో జాయిన్ అయినప్పుడు అమ్మగారు 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 అంటూ మర్యాదగా
పైన పవర్ ఉంది కదా, దానికి ఒక 4 గింజలు కాస్త నీళ్లు పెట్టి వచ్చేద్దామని. మరో 10 రోజుల వరకు శ్రమ అవసరం లేదులేండి. ఏమైంది? ఎందుకంటే ఈ పావు